హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక మాసం 3వ సోమవారం అయితే మేము పుష్పగిరి టెంపుల్కి అయితే వచ్చామండి. పుష్పగిరి టెంపుల్ వచ్చి కడప నుంచి 16 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. పుష్పగిరికి వెళ్ళే రూట్లోనే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. మేము పుష్పగిరిని చూసుకొని వచ్చిన తర్వాత మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంది, కాశీ విశ్వనాథ స్వామి అని. ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని పుష్పగిరిలో తర్వాత అయితే ఇక్కడికి వచ్చాము, కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్కి. కానీ ఇక్కడైతే మేము వచ్చిన తర్వాత వీడియో అయితే తీయలేదు, పాప అంతసేపు ఉండలేదన్నమాట. దర్శనమే చాలా లేట్ అయింది, ఫుల్ రష్ ఉన్నారు ఈ టెంపుల్లో అయితే. ఈ టెంపుల్ నుంచి అయితే పుష్పగిరి చాలా దగ్గరేనండి. పుష్పగిరికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది అండి. పుష్పగిరిని దక్షిణ కాశీ అని కూడా అంటారంట, అంటే కాశీ తర్వాత కాశీ ఎంత పవిత్రమైనది అని. చాలా పురాతన కాలం నాటేదండి, మనకి ఆ కట్టడాలని చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ శివుణ్ణి వైద్యనాథేశ్వరుడుగా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఈ గుడిలో అయితే లైటింగ్ అంతా ఏమీ ఉండదండి, అంతా చీకటిగా ఉంటుంది. అలాగే విష్ణువేమో చెన్నకేశ్వరుడుగా మనకు దర్శనమిస్తారు. చూడండి, నేను అక్కడ వైద్యనాథేశ్వరుడు అన్నాను కదా, ఆయన్ని అలానే చెన్నకేశ్వరుడి స్వామిని అయితే వీడియో అయితే తీసున్నాను. లైటింగ్ అంతా లేకపోవడం వల్ల మనకేమంత అయితే ఈ వీడియోలో అంత అయితే కనిపించలేదు క్లియర్గా. ఇక్కడేమో విష్ణు అండి, అదే చెప్పాను కదా, చెన్నకేశ్వరుడుగా అయితే కొలువు ఉంటాడనమాట అక్కడ. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే వచ్చేసేసి అమ్మవారిది ఉంటుందండి, కామాక్షిదేవి. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము, అంతా ఒకే టెంపుల్లోనే. చిన్న పాపని తీసుకొచ్చున్నామని చెప్పి స్వామి అయితే ఇంకా లోపలికి పిలిచారు. చాలా పురాతన కాలం నాటిదని చెప్పాను కదా, ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఇట్లా టెంపుల్ చుట్టూ ఉన్నాయన్నమాట. చాలా విగ్రహాలే ఉన్నాయి ఇలా.
అయిపోయాకైతే ఇంకా అంటే కార్తీక సోమవారాలు కదా, ఇంకా దీపం అయితే పెట్టడానికి వచ్చామన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభం ముందే ఇట్లా దీపం కూడా పెట్టేసాం ఇక్కడే. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో అయితే బ్రహ్మోత్సవాలు చేస్తారంట అండి ఇక్కడ టెంపుల్లో. దీపం వెలిగించాకైతే ఇక్కడ పెన్నా నది ఉందండి. పెన్నా నది ఒడ్డున అక్కడ కూడా పుష్పగిరేనండి ఆ టెంపుల్ కూడా. కానీ ఏంటంటే కొండపైన ఉంటుంది. ఇంకా అంటే మాకు చిన్న పాప ఉంది కదా, సో పాపకి వెంట్రుకలు తీసేంత వరకు కొండలైతే ఎక్కకూడదు. అందుకని మేము ఆ కొండపైన ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నదిలో గంగమ్మ కూడా మేము దీపం అయితే పెట్టాము. ఈ నదిలో పెన్నాతో పాటు ఇంకో 5 నదులు కూడా కలుస్తాయంట అండి. ఈ టెంపుల్ అయితే ఇంకా బాగుంటుందంట, కానీ మేము ఇంకా వెళ్ళకూడదని చెప్పి ఇక్కడ చూసుకొని మధ్యలో ఇంకొక టెంపుల్ అన్నాను కదా, అక్కడ చూసుకొని అయితే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.